10 ఏళ్ళు మీరు 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇయ్యాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో, కోళ్ళ దాన కోసమో, ఇథనాల్ తయారీ కోసమో, లేకపోతే ఇతర బీర్ల కంపెనీలకు రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, ఆనాటి నాయకులకు. ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్న బియ్య కార్యక్రమం ప్రారంభించి రేషన్ కార్డులకు సంబంధించి తుంగతుర్తిలో కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈరోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? 17,000 పైచలకు రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం మా ఆడబిడ్డలు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా అక్కల్ని, అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం ఎప్పుడైనా బర్రెల దాన కిందనో కోళ్ళ దాన కిందనో వాడినరా? ఆనాడు దొడ్డు బియ్యం బర్రెలకో కోళ్ళకో దానగా వాడితే ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం సంటి బిడ్డలకు బుక్కడు బువ్వ పెడుతురు. కుటుంబం మొత్తం కడుపు నిండా ఈరోజు బుక్కడు బువ్వ తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఆనాడు 60 రూపాయలు ఉన్న సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపుల్లో మనం ఈ బియ్యం ఇవ్వడంతో 45-50 రూపాయలకు తగ్గి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గడానికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందిస్తున్న సన్న బియ్యం కారణం కాదా అని నేను అడుగుతున్న మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆనాటి ముఖ్యమంత్రి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాడు చెప్పిండు. ఆయన మాత్రం పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాల్కు కావాల్సిన కంపెనీలకు అమ్ముకున్నాడు. ఆనాడే నేను చెప్పిన, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పండించే వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పినాం. ఈనాడు మీరు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు మీ పంటలను కొన్న చరిత్ర ఈనాటి ప్రభుత్వంలో మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా. మరి ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేకుండా పోయింది? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి ఆయన పొలంలో 100లాది ఎకరాలల్లా వరి పండించుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని అనుకుంటున్నారా? మరి ఈనాడు మీకోసం కష్టమైన బరువైన 500 రూపాయల బోనస్తోని ఈరోజు వడ్లు కొనుగోలు చేయడమే కాదు, ఆ వడ్లను బియ్యంగా మార్చి 3,48,00,000 మంది పేదలకు సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది కదా. ఈ రకంగా ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకి అన్నాడు. నేను రైతు బంధు చేయలేదు, రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా, శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తిస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు.
ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో అతి తక్కువ అప్పుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. మీ ప్రభుత్వమే కదా రుణం లేని రైతులు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కదా. బీజేపీ నాయకులు అది చదువుకుంటే రైతుల కోసం మన ప్రభుత్వం చేసిన మేలు ఏందో ఈనాడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇవాళ ఉచిత కరెంట్ అయినా, పండించిన పంట కొనుగోలైనా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పంచుకున్నారు. 32 నెలల్లో తెలంగాణ రైతాంగం పండించిన పంట వడ్లకు 90,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఎంత జగ్గన్న నువ్వు మళ్ళీ చెప్పాలి. 32 నెలల్లో రైతులు పండించిన వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసిండు. ఇవాళ 90,000 కోట్ల రూపాయలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఈరోజు రైతుల చేతుల్లో నగదు కలకలలాడుతుందంటే ఈరోజు రైతుల ఖాతాలో 90,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కాదా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది మేం కాదా? 36,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ ఖాతాలలో రైతు భరోసాలో వేసింది మేము కాదా? సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 2.5 సంవత్సరాలకు 35,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల తరఫున విద్యుత్ శాఖకు మన ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే ఆనాడు వ్యవసాయం దండిగా అన్నారు.